పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇక్కడ? ఆయన చనిపోయి ఉండొచ్చు, మనకేం ఆయన మీద వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తే ఆర్బీఐ సెక్షన్ 45S ప్రకారం రెట్టింపు జరిమానా వేయటం అనేది కదా ఇష్యూ. దాన్ని తెలంగాణ హైకోర్టులో కొట్టేసుకున్నారు ఆ లాయర్ల వాదన మరేమో తెలియదు, కానీ కొట్టేయటం మీద ఉండవల్లి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది అన్యాయం, ఇట్లా మీరు మీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని. ఇప్పుడు సరే ఈ వార్తలు రాయట్లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, లేకపోతే వైసీపీ ఆఫీసర్లకి ఇందాక చూశారు కదా మీరు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా న్యాయం జరుగుతుందా? చట్టం అందరికీ సమానమేనని రుజువు చేస్తుందా, చేయదా? పురుషోత్తం రెడ్డి గారు. కుమ్మయ్య గారు, మీకు సెక్రటరీ గారికి వీక్షకులు నమస్కారం, అభినందనలు. మొట్టమొదటి అంశం పెద్దిరెడ్డి గారికి సంబంధించినంత వరకు మిథున్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ మీడియా ట్రయల్స్ ఆపేసేసి ఇన్స్టిట్యూషన్ స్టైల్ చేసి తొందరగా తేల్చమని చెప్పారు. వాళ్ళేమి మాకు సంబంధం లేదా కక్ష సాధింపులు ఏమనట్లా, వ్యవస్థలు ఏదో ఏర్పాటు చేయండి, తప్పు ఒప్పో తేల్చండి, దమ్ముంటే చర్యలు తీసుకోండి అన్నారు తప్ప పారిపోలేదు. ఈ మీడియా ట్రయల్స్ ఆపేయండి అని చెప్పినారు. రోజు మీడియాలో కూర్చునేసి ఆయన తిన్నాడు ఇది వద్దంటున్నారు వాళ్ళు. కాదు, బలమైన ఇది ఏ దశకి వెళ్ళిందంటే పురుషోత్తం రెడ్డి గారు నేను మీరు చూసుంటారు కదా, వైవి సుబ్బారెడ్డి గారి మీద చర్య తీసుకోమని రాయలేదంట. ఏమిటి ఈ రాతలు ఏంటండి బాబు? జరిగింది ఏమిటి? ఆయనంట ఆదేశాలు ఇచ్చాడు కానీ ఇంప్లిమెంటేషన్ గురించి అవుతున్నాయా లేదని చూడలేదంట. సీఎం గారు అనేక ఆదేశాలు ఇస్తారు, అవన్నీ సీఎం అమలు అవుతున్నాయా లేదో చూస్తుంటారా? ఇట్లా రాయటం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే రాజకీయ ప్రత్యర్థులుగా మీడియా అన్నది వార్తగా రాస్తే సమస్యలు రాదు. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారికి రాజకీయ ప్రత్యర్థి, వైవి సుబ్బారెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి, మాకు కూడా రాజకీయ ప్రత్యర్థి అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వచ్చిన పంచాయతీ. కాబట్టి రాజకీయ ప్రత్యర్థితో రాజకీయ పార్టీ చేసే అలిగేషన్స్ చేస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఈరోజు మార్గదర్శికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు చనిపోయారు. ఇప్పుడు జయలలిత గారి కేసులో ఏం తేలింది? శశికళకి శిక్ష పడలేదా? జైలుకి వెళ్ళలేదా? ఒకే కేసు. జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆమెను తీసేశారు, కానీ దోషిగా తేల్చారు. కానీ చనిపోయారు కాబట్టి ఆమెను పక్కగా పెట్టారు. కానీ బతుకున్నటువంటి మన శశికళ జైలుకి వెళ్ళి వచ్చారు కదా, మీ అందరి పైన శిక్ష అనుభవించారు కదా. కానీ ఇక్కడ మార్గదర్శి అనేది ఒక వ్యవస్థ, అది ఇప్పటికీ నడుస్తుంది. ఉండవల్లి గారు చెప్తున్నది మాల్ ప్రాక్టీస్ జరిగాయి, నిబంధనల భిన్నంగా నిధులు డిపాజిట్ సేకరించారు, అందరికి సరైన పద్ధతులు ఇవ్వలేదు, యాక్ట్ ప్రకారం వ్యవహరించలేదు. ఇది వారు ప్రధానంగా ఇది తేల్చాలని చెప్తున్నారు. ఇప్పుడు మార్గదర్శి ఇన్స్టిట్యూట్ ఏం చెప్తా ఉంది? వారు చనిపోయారు కాబట్టి కేసు క్లోజ్ చేయండి. మేము తప్పు చేయలేదని కాదు, ఇక్కడ మేము నిబంధనల ప్రకారం పనిచేసినాం, నిబంధనల ప్రకారం డిపాజిట్ సేకరించాం, నిబంధనల ప్రకారమే సంస్థ నిర్వహించాం అని ఆర్గ్యుమెంట్ చేయాలి సంస్థ. కానీ ముగించేమని చెప్పి మాట్లాడడం అంటే కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన అంశాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కాబట్టి క్లోజ్ చేసేస్తే ఒక పని అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఇది సరైనది కాదు కదా. పైపిచ్చు రామోజీరావు గారు మన ముందు లేకపోవచ్చు, కానీ మార్గదర్శి ఉంది కదా, రేపు కూడా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరిస్తా ఉండేది ఏంటి? ఈ రకంగా నిబంధనలకు భిన్నంగా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తే రేపు ఏదన్నా కొలాప్స్ అయితే లక్షలాది మంది కోట్లాది మంది బలవుతారు. నిబంధనలు ఎందుకు పెడుతుంది ఆర్బీఐ? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్స్ సేకరించేటప్పుడు వాళ్ళు ఏమైనా అదుపు తప్పకుండా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ వాళ్ళకి కొంత డిపాజిట్ డబ్బులు బ్యాంక్ ఆర్బీఐలో ఎందుకు జమ చేయమంటారు? ఒక ఆ ఇన్స్టిట్యూట్ ఏమైనా కొలాప్స్ అయినా ఆ డబ్బులు ప్రజలకు ఇవ్వాలని ఒక సెక్యూరిటీ కోసం. ఈ నిబంధనలు పాటించట్లేదు అనేది కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆర్గ్యుమెంట్. ఆ నిబంధనలు పాటించామని చెప్పండి. పైపించి ఈ మధ్యకాలంలో 2000 కోట్లు కట్టలేదా మీరు? అంటే మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. కాబట్టి మాల్ ప్రాక్టీస్ ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు, కేసు జోలికి వెళ్ళట్లేదు, వారు చనిపోయారు కాబట్టి కేసు క్లోజ్ చేసేయమంటారు. సుప్రీంకోర్టు అదే చెప్పింది, కేసు క్లోజ్ చేసేయమంటే ఈ రోజు నా ఆధార ప్రకారం పనిచేస్తామని చెప్తుంది. మార్గదర్శి పనిచేయడం కాదు కదా. యాక్చువల్గా ఏమిటి, 2600 కోట్లు ఎంత 100 రూపాయలు డిపాజిట్ చేసి అక్రమంగా తీసుకుంటే దానికి డబుల్ పెనాల్టీ కట్టాలన్నది రూల్ పొజిషన్. సరే మనిషి లేరు కాబట్టి ఆ ఇష్యూ అంతవరకు క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ పెనాల్టీ అన్నది వర్తిస్తుందా వర్తించదా? ఆ మనిషి చనిపోయినా కూడా. రామోజీరావు గారు ఎవరి ప్రతినిధి? మార్గదర్శికి ప్రతినిధే. అవును, అంతే కదా. మార్గదర్శి ఉంది కదా, ఆయన లేకపోతే ఆయన ఇంత వారసులు కాదు. ఇప్పుడు ఆ మార్గదర్శిలో రామోజీరావు ఉన్న రోజులు ఎన్ని వేల కోట్లు సేకరించారో అవి క్లోజ్ చేసుకునేస్తారా? రామోజీరావు గారు లేరు కాబట్టి కొనసాగుతుంది కదా. కాబట్టి రామోజీరావు గారు పాయింట్ కాదు ఇది. రామోజీరావు గారు స్థాపించినటువంటి మార్గదర్శి అనేది నిబంధనలు భిన్నంగా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ఉంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు చట్ట ప్రకారం మేము పనిచేస్తున్నామని ఎందుకు చెప్పరు?
పాయింట్ అది కాదు. పంజాబ్ అంటే చట్టం గురించి మాట్లాడకుండా సెంటిమెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే కాబట్టి ఈ ఇప్పుడు కేసులో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, కేంద్రంలో కూడా మేనేజ్ చేసుకోగల సత్తా వాళ్ళకు ఉంది. సో ఆర్బీఐ కూడా తన నిబంధన మార్చుకుని పోన్లేండి చనిపోయారు వదిలేసేయండి, మేము పెనాల్టీ అయితే మామూలుగా వేయాలి కానీ వెయ్యంలేండి చనిపోయాడని చెప్పే అవకాశం ఉంటుందా? లేదు రూల్ పొజిషన్ ఇదని చెబుతుందా? గౌరవ సుప్రీంకోర్టు వారు దాన్ని కన్సిడర్ చేస్తారా చేయరా? కొమ్మినేని గారు, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండొచ్చు, కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉండదు, చట్టం చేతిలో ఉండదు కదా. ఇప్పుడు ఆ చట్టం ఆయన కోసం మార్చేస్తే ఈ దేశంలో కొన్ని వేల సమస్యలు వర్తిస్తుంది, అది కొన్ని వేల కేసులు వర్తిస్తుంది, కొన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టుల్లో, వాళ్ళందరూ దాన్ని తీసుకొచ్చేస్తారు. మాకు వర్తించదా ఏంటి? కాబట్టి అది అందువల్లే ఇంతవరకు ఆగింది. ఆ కాంప్లికేషన్ లేకపోతే ఎప్పుడో లేపేసి ఉంటారు. కాబట్టి చట్టం చాలా పటిష్టంగా ఉంది. హైకోర్టు వరకే సక్సెస్ఫుల్ గానే బయటపడ్డారు కదా. ఎక్కడ వాళ్ళ కాంబినేషన్ ఏమైనా చేసుకోవచ్చు, కానీ అల్టిమేట్ గా సుప్రీం కోర్టులో మాత్రం ఇది జరగదు. జరిగింది అనుకోండి అందరికీ అదే మోడల్ అవుతుంది, ప్రతి కంపెనీకి అదే వస్తుంది, మాకు చేయమంటారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి కోర్టులు దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నాయి. రైట్, ఓకే. శేఖర్ గారు సార్ నమస్తే అండి. మీకు అలాగే పురుషోత్తం రెడ్డికి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ మార్గదర్శి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది సార్. 1972లో హెచ్యుఎఫ్ ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ. 1997లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ఏంటంటే హెచ్యుఎఫ్ లాంటి ఇన్కార్పొరేటెడ్ కి సంబంధించినటువంటి కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం చట్టరీత్యా నిషిద్ధం అండ్ నేరం. ఈ రెండు పదాలు ఉన్నాయి సార్, నిషిద్ధం మరియు నేరం. మరి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 2.75 లక్షల మంది ప్రజల దగ్గర నుంచి 2610.38 కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేయడం ముందుగా నిషిద్ధం. నిషిద్ధమైనటువంటి పనిని మార్గదర్శి ఫైనాన్షియర్ చేసింది. మరి చేసింది కాబట్టి నేరమా కాదా? నేరం చేశాం కాబట్టి చనిపోయారు కాబట్టి దాన్ని తీసేయండి. మరి మార్గదర్శి సంస్థ ఇప్పటికీ కూడా కార్యకలాపాలు కొనసాగిస్తుంది కదా. మార్గదర్శి సంస్థ ఏదైతే ప్రజల నుంచి స్వీకరించినటువంటి డిపాజిట్లు మార్గదర్శి ద్వారా ఎక్కడెక్కడికి ఇన్కార్పొరేట్ అయ్యాయో అప్పట్లో దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాయి కదా. మరి అన్కార్పొరేట్ ఏదైతే ఇక్కడి నుంచి రూటింగ్ అయినటువంటి కంపెనీలది కూడా నేరమే కదా. ఆ కంపెనీలకి ఈ రోజు హెడ్ గా ఉన్నటువంటి ఈనాడు కిరణ్ నేరస్తుడే కదా. నేరస్తుడు అనకూడదు, నిందితుడు, బాధ్యుడు నిందితుడే కదా సార్. బాధ్యుడు ఆయన మీద బాధ్యుడు అనండి, పర్వాలేదు, నిందితుడే అవుతారు కదా సార్ ఖచ్చితంగా. సో ఇలా ఉంటే ఒక మనిషి చనిపోయాడు. దారుణం ఏంటంటే సార్, వీళ్ళు మొదటి నుంచి వాదించే వాదన ఏంటంటే మార్గదర్శి తప్పు చేసిందని వాదించట్లేదు సార్. ఏ రోజు 2006-7 సంవత్సరం నుంచి ఉండవల్లి గారు ఫైట్ చేసే టైం నుంచి ఆ రోజు రామోజీరావు గారు కానీ వీళ్ళు కానీ మార్గదర్శి ఎలాంటి తప్పు చేయలేదని వాదించట్లేదు సార్. మేము డిపాజిట్లు తిరిగి ఇచ్చేసాం. డిపాజిట్లు తిరిగి ఇచ్చేస్తే డబుల్ కదా ఇవ్వాలి చట్టం ప్రకారం. ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 2600 కోట్ల రూపాయలకి ఇంటూ 2 years ఇవ్వాలి కదా. కానీ అది ఇవ్వట్లేదు, 4200 కోట్లు చిల్లర ఇవ్వాలి. అది ఇవ్వకుండా మేము ఇచ్చేసాం. ఇది ఎలా ఉందంటే సార్, ఒక దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత అయ్యా నేను ఆ బ్యాంక్ లో దొంగతనం చేశాను, ఆ బ్యాంక్ కి తిరిగి కట్టేస్తాను, నన్ను వదిలేయండి అన్నట్టుంది సార్. సో ఇది ఇంత దారుణం అంటే, సో హైకోర్టులో జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. సుప్రీంకోర్టులో నిజంగా నిన్న మార్గదర్శికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆనందనీయం. చట్టం ఈ రోజుకి నిలబడి ఉంది. ఇలాంటి ఫ్రాడ్స్ మీద సుప్రీంకోర్టు అనేది గట్టిగా నిలబడి ఉంది. ఏ రోజుకైనా సరే రామోజీరావు ప్రజలకు చేసినటువంటి మోసానికి ఆ 2,65,000 మందికి పైగా 2,65,000 మందికి పైగా డిపాజిటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ నెంబర్ వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకానికి ఇది ఒక నిదర్శనం సార్.